హాయ్ అండి. అనుకోని అతిథి 34 భాగం వినండి. నేను శశితో పెళ్లి వద్దు అని చెప్పకుండా, పెళ్లి టైం వరకు జరిపి, పెళ్లి టైంకి సరిత మెడలో తాళి కట్టినట్టు అభి కూడా నా కూతురుతో అలాగే జరిపి, ఇప్పుడు ఈ అమ్మాయి మెడలో తాళి కట్టబోతున్నాడా అనుకున్నాడు సత్యం. అలా అనుకోవడంతోటే కోపం, ఉక్రోషం రెండూ కలిపొచ్చేశాయి సత్యానికి. ఏంటి నాటకాలా? నా కూతురుతో ప్రేమ నాటకాలాడి, ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తాను అన్నాడు. చూస్తారా అని నవ్వుతూ, అంటే మీరు పెళ్ళికొస్తారా? సరేలేండి. బావొచ్చాక నేను బావ కలిసి మీ ఇంటికొస్తాం. ఎందుకనుకుంటున్నారా? పెళ్లి పిలుపుకి. అంటే అత్తయ్య లేదు కదా పిలవటానికి. మరి ఆ బాధ్యత కూడా నేనే తీసుకోవాలి కదా. మేమిద్దరం వచ్చి మిమ్మల్ని పిలుస్తాంలేండి అంది ప్రీతి. సరిత వచ్చి సత్యం చేయి పట్టుకుని వెళ్దాం అంది. ఎక్కడికి వెళ్ళేది? ఇదంతా డ్రామా అని తెలిసిన తర్వాత ఎలా వదిలి వెళ్తావు అన్నాడు. వదిలి వెళ్ళక ఏం చేద్దామనుకుంటున్నారు? మీరు చేసిన పాపం మిమ్మల్ని వెంటాడుతూ ఇక్కడ వరకు తెచ్చింది. మీరు ఒక అమ్మాయి జీవితంతో ఎలా అయితే ఆడుకున్నారో ఇప్పుడు అలాగే మీ కూతురు జీవితం కూడా మరొకరి చేతిలో బలి కాబోతోంది అంది. అలా జరగనివ్వను. నా కూతురికి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను. అవసరమైతే ఎవ్వరి ప్రాణాలు తీయడానికన్నా కూడా వెనకాడను. అభికి పెళ్ళంటూ అయితే నా కూతురుతోనే. లేదంటే వాడు ప్రాణాలతోటి ఉండడు అన్నాడు సత్యం. ఏంటి పెద్దనాన్న బెదిరిస్తున్నారా? ఇద్దరం చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం. మధ్యలో వచ్చింది మీ అమ్మాయి. మీ అమ్మాయి మమ్మల్ని విడదీస్తోందా? నేను మీ అమ్మాయిని విడదీస్తున్నానా? కొంచెం ముందు వెనక అన్నీ తెలుసుకుని మాట్లాడండి పెద్దనాన్న అంది. ఎవరే నీకు పెద్దనాన్న? నిజంగా నా తమ్ముడు కూతురు అయ్యుంటే పళ్ళు రాలగొట్టుండేవాణ్ణి. ఇంకొకరిని ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి సిగ్గులేదు అన్నాడు సత్యం. ఏం చెయ్యమంటారు పెద్దనాన్న? అన్నీ నాకు మా పెద్దమ్మ పోలికలే వచ్చాయి. తను అంతే చేసిందిగా. ఇలాంటి పోలికల్ని మనం ఏం చేయలేం, మార్చలేం. అడ్జస్ట్ అయిపోవడమే అంది ప్రీతి. నువ్వు చిన్నదానివి. పెద్దవాళ్లతో ఇలాగేనా మాట్లాడేది? మీ అమ్మ నీకిదే నేర్పించిందా అంది సరిత. అవును పెద్దమ్మ. వెనక ముందు చూసుకోకుండా నాకేదైనా అవకాశం వస్తే దాన్ని దక్కించేసుకోవాలని చెప్పింది. అందుకే భావని అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అంది ప్రీతి. నిజంగా అభి నిన్నే ఇష్టపడితే నువ్వు పెళ్లి చేసుకో. నేను కాదన్ను. కానీ నేనొక్కసారి అభితో మాట్లాడాలి ప్లీజ్ అంది అభ్యర్థనగా. ఏంటి దాన్ని బ్రతిమాలేది? వాడెక్కడున్నా రెండు చెవులు పట్టి తీసుకొచ్చి నీ ముందు కూర్చోబెడతాను అన్నాడు సత్యం. ఇది గొడవలు పడి కొట్టుకుంటే తీరే సమస్య కాదు. ప్రశాంతంగా మాట్లాడుకుంటే తీరేది. ఈ విషయంలో మీరు కల్పించుకోకుండా ఉండడం బెటర్. నేను నా మేనల్లితో మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత అప్పుడు నిర్ణయించుకుందాం. వాడు నిజంగా ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నట్టయితే నేను శశితో మాట్లాడి ఒప్పిస్తాను అంది సరిత. ఇది నా కుటుంబ విషయం. మీరు నోరు మూసుకుని బయటికి వెళ్ళండి అంటున్నావు. ఇండైరెక్ట్‌గా అంతే కదా అన్నాడు సత్యం. నేనన్నది అలా కాదు. వచ్చిన సంగతి మరిచి మీరు నాతో గొడవకి సిద్ధమవుతున్నారు అంది. నాకర్థమైందిలే నువ్వేమన్నావో. నేను నా కూతురు నీకు బయట వాళ్ళలా కనపడుతున్నాం. ఇప్పుడు వీళ్ళందరూ నీకు కావలసిన వాళ్ళు. అంతే కదా నువ్వు చెప్తున్నది అన్నాడు పంతంగా. చిన్న మాటకి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తారు? ఒకసారి మీరు మాట్లాడకండి. నువ్వు చెప్పు. నేను వాడితో మాట్లాడాలి. ఎప్పుడొస్తాడు అంది సరిత ప్రీతి వంక చూస్తూ. బావ రేపొస్తున్నాడు. ఇదే టైంకి ఇక్కడుంటాడు అంది ప్రీతి. వాడు వస్తున్నాడు కదా అని మంది మార్బలంతోటొచ్చారంటే నాకు ఉన్నారు. నెమ్మదిగా అన్నీ వదిలించుకుని ప్రశాంతంగా ఉన్నాను. నన్ను మళ్ళీ పాత శంకర్‌ని చెయ్యొద్దు అన్నాడు శంకర్. అన్నయ్య, నేను గొడవకి రావాలనుకుంటే ఇప్పుడే వచ్చేదాన్ని. నేను ఊరికే మాట్లాడడానికి వచ్చాను. రేపిలానే వస్తాను అంది. ఇలా రావద్దు. నీ భర్తని తీసుకురాకుండా రా. అతను మాట్లాడే మాటలకి నేను ఊరుకున్నాను. నా కొడుకైతే ఊరుకోడు. ఆ తర్వాత ఏదైనా మాట పడ్డాను అని నువ్వు బాధపడినా ప్రయోజనం ఉండదు అన్నాడు. ఏం చేస్తాడు నీ కొడుకు? నా కూతురికి మాయమాటలు చెప్పి ప్రేమ అని వెంటపడి ఇంటికొచ్చి మాకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్ళి దెయ్యం పట్టిన తర్వాత వదిలించుకున్నాడు. ఇప్పుడు ఈ పిల్లని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. వాడు నీ కొడుకు కనుక నీకివన్నీ నచ్చుతాయేమో. వాడి చేతిలో మోసపోయిన కూతురు తండ్రిని నేను అన్నాడు సత్యం. సరితా,
ఇక మీరు వెళ్ళొచ్చు. రేపొచ్చేటప్పుడు నువ్వొక్కదానివి వచ్చేలా ఉంటేనే రా. మీ ఇద్దరూ వచ్చేలా ఉంటే నువ్వు ఈ గడప తొక్కే పనే లేదు. నీకు మాకు ఎప్పుడో తెగిపోయింది. అప్పుడు జరగని గొడవలు ఇప్పుడు జరిగేలా చెయ్యకు అన్నాడు శంకర్. పొమ్మన్నాక ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడెందుకు నిలబడతావు నడు అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు సత్యం. అన్నయ్య, నేను రేపొస్తాను. వాడితో మాట్లాడాలి అంది. అలా ఒక్క నిమిషం చూసి బయటికి వెళ్ళిపోయింది సరిత. సత్యం అప్పటికే కారు సిద్ధంగా ఉంచాడు. ఇంటికి చేరే వరకు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఇంటికి చేరేసరికి గుమ్మంలోనే ఎదురొచ్చింది సీతమ్మ. ఏమన్నాడు? కలిశారా? మాట్లాడారా? అడిగింది ఆత్రంగా. నీ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. దాన్ని అడుగు అని లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికొస్తున్న కోడలు కూడా నడుస్తూ ఏమన్నాడు మీ అన్నయ్య? అంది సీతమ్మ. మా పిన్ని మనవరాల్ని అభికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు అంది అరుగుపై కూర్చుంటూ. అలా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు మళ్ళీ మన పిల్లని ఎందుకు ప్రేమించాడు? అంది సీతమ్మ. శశికి జరిగిన అన్యాయానికి నా కూతురు జీవితంలోకి మళ్ళీ శశికి జరిగిందే తిరిగొస్తోంది అంది సరిత. బయటకొస్తూ ఆ మాట వినపడి దానంతటది రావట్లేదు, వచ్చేలాగా చేశారు మీ అన్న మేనల్లుడును. ఇప్పుడు చెప్తున్నాను విను. రేపు నువ్వు వెళ్ళిన తర్వాత వాడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అంటేనే నువ్వు ఇంటికి రా. లేదంటే వెళ్ళేటప్పుడు బట్టలు సర్దుకునే వెళ్ళు. ఈ ఇంటికి నువ్వు రావాల్సిన అవసరం లేదు. నా కూతురు జీవితాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నాకు తెలుసు అన్నాడు సత్యం. మధ్యలో నేనేం చేశాను నన్ను వెళ్ళిపోనమనడానికి? మీ జీవితంలోకి ఇంకొక అమ్మాయి ఉంది అని నాకు తెలుసా? పెళ్లి రోజు వరకు ఒక్క మాటన్నా చెప్పావా? ఇంట్లో అందరూ నన్ను ఇంకొక అమ్మాయికి చేద్దామనుకుంటున్నారు అని. నేను ప్రేమ వద్దు, మా అన్నయ్యతో ప్రమాదం అని ఎంతో హెచ్చరించాను. అయినా నా వెంటపడి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడొచ్చి తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడితే? శశికి అన్యాయం జరిగింది నీ వల్ల. ఇప్పుడు అదే అన్యాయం తిరిగి వచ్చింది నీ కూతురికి. ఇప్పుడు విలవిల్లాడుతున్నావు అంది. ఇద్దరూ మాటా మాట అనుకోవడం వల్ల దాని జీవితం బాగుపడుతుందా? మీ జీవితాన్ని రోడ్డున పడతాయి. సరిత, ఈ విషయాన్ని సామరస్యంగా మాట్లాడి ఎలా సాల్వ్ చేస్తావో నీ ఇష్టం. నీ కూతురి జీవితం నీ చేతిలోనే ఉంది. అప్పుడు శశికి ఏం చేయలేకపోయాను. ఇప్పుడు ఈ శశి కూడా నేను ఏమీ చేయలేను అంది సీతమ్మ. నా కూతురి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. అత్తయ్య, నేను చూసుకుంటాను. మీరు టెన్షన్ పడకండి అంది సరిత. తేడా జరిగితే మాత్రం అక్కడున్న ఎవ్వరూ బ్రతికుండరు. ఇప్పుడే చెప్తున్నాను నీకు అని బయటికి వెళ్ళిపోయాడు సత్యం. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.